హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక రెసిపీ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటంటే వేరుశనగగుళ్ళ చట్నీ లేదా పల్లీ చట్నీ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను. అది కూడా హోటల్ స్టైల్లో అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేయనట్లయితే ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక మూకుడు తీసుకుని దాంట్లో వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వేరుశనగగుళ్ళని డైరెక్ట్గా కూడా మనం వేసుకోవచ్చు, కానీ అదంత టేస్ట్గా ఉండదు. వేయించుకుని దానిపైన ఉన్నటువంటి తొక్కను తీసుకుని వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనం లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకుని పక్కకు తీసేసుకుందాము. తీసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని పైన ఉన్నటువంటి తొక్క తీసేయాలండి. మరీ చల్లారిపోతే రాదు. సో కొంచెం గోరువెచ్చగా అవనిద్దాం. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే మూకిడిలో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయి టేస్ట్ బాగోదు. ఇవి కొంచెం వేగిన తర్వాత 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకుని ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిద్దాం పక్కన పెట్టుకుని. ఈలోపు ఇది కొంచెం వెచ్చగా అయి ఉంటుందండి. చల్లారిన తర్వాత అయితే అంతగా రాదు. అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా చేసినట్లయితే మీకు పైన ఉన్నటువంటి తొక్క అంతా కూడా ఊడిపోతుందండి. అలానే మొత్తం కూడా క్లీన్ చేయని అవసరం లేదు. కొంతవరకు మనం తొక్క తీయగలిగితే సరిపోతుంది. మరీ మొత్తం క్లీన్ ఏం చేయనవసరం లేదండి. చూసారు కదండి, ఈ విధంగా తీయగలిగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం వేయించి పెట్టుకున్నటువంటి వేరుశనగగుళ్ళు, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఉంది కదండి, ఆ తాలింపు కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిన్న చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దండి, చాలా తక్కువ వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం ముక్క, ఒక 1/2 ఇంచు అల్లం ముక్క వేసుకుంటే చాలు. మరీ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది డామినేట్ చేస్తుంది. అందుకని చాలా తక్కువ అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు పల్లీ చట్నీకి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుందండి, చూసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 నుంచి 3 వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనికి మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, అంతేనండి. వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై అయిపోయిన తర్వాత మాడనివ్వకూడదని, మాడితే టేస్ట్ బాగోదు. ఫ్రై అయిపోయిన తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి చట్నీలోకి వేసేసుకుంటే మన చట్నీ అనేది రెడీ అయిపోయినట్టే అండి. ఇది ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, బజ్జీలోకి కానీ, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. అండ్ ఇలా కనుక మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.